ప్రియమైన కామ్రేడ్స్, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులకి అందరికీ మిస్ వరల్డ్ 72వ అందాల పోటీలకి హైదరాబాద్ వేదిక కానున్నది అనే విషయం ఇప్పటికే అందరి దృష్టిలోకి వచ్చింది. గత నెల 19న మిస్ వరల్డ్ సంస్థ జూలియా మోర్లీతో కలిసి టూరిజం ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ ప్రకటించారు. ఫిబ్రవరి 19న ఏమనంటే, ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నందుకు గర్విస్తున్నాం. దుబాయ్కి వెళ్ళిపోయిన పోటీలని కొట్లాడి హైదరాబాద్కి తెచ్చాం. హైదరాబాద్ సంస్కృతి, తెలంగాణ సంస్కృతికి పట్టం కడుతూ తెలంగాణ పిండి వంటలు, తెలంగాణ ప్రజల సంస్కృతి, చేనేత వీటన్నిటికీ ప్రాధాన్యతని కల్పించే ఉద్దేశంతో ఈ అందాల పోటీల్ని నిర్వహిస్తున్నాం. ఇట్లా ఇత్యాది అంశాలను వాళ్ళు ప్రకటించారు. అది ఫిబ్రవరి 20వ తారీఖు మేము పేపర్లలో చూసాం. ఆశ్చర్యపోయాం. హైదరాబాద్ నుంచి తెలంగాణ గర్వకారణం అంటూ ప్రకటించిన ఈ అందాల పోటీలకు తెలంగాణ మహిళలు నిజంగానే గర్విస్తారా? ఈ నిర్వహణకి మిస్ వరల్డ్ 72వ పోటీలు నిర్వహిస్తున్నందుకు తెలంగాణ మహిళలు గర్విస్తారు అని స్మితా సబర్వాల్ వాడినటువంటి దాని మీదే మేము ముందు రియాక్ట్ అయ్యాం. అంటే తెలంగాణ మహిళలకు వారసులు ఎవరు? తెలంగాణ వారసత్వం, పోరాట వారసత్వం కలిగిన తెలంగాణలో తెలంగాణ ప్రజలకి సంస్కృతి ఉంది, పోరాటాల చరిత్ర ఉంది, అనేక అంశాలు ఉన్నాయి. అవి ఎంత మాత్రం మిస్ వరల్డ్ పోటీలతో ఐడెంటిఫై చేసుకునే అంశాలు కాదు. ఎవరు గర్వించాలి? వాళ్ళ తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణలో 1200 బిడ్డల త్యాగాలతో, తల్లుల గర్భశోకాలతో, మహిళల భాగస్వామ్యంతో నిలువెత్తు పోరాటం ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడితే, ఉద్యమిస్తే మహిళలు పల్లెలన్నీ పట్టాలెక్కాలన్నా, పల్లెలన్నీ పట్టాలెక్కాలన్నా, పట్నం రోడ్ల మీద పొయ్యి పెడదామన్నా, సాగరహారం అన్నా, సకల జనుల సమ్మె అన్నా, సింగరేణి బొగ్గు పెళ్ళ బయటికి వెళ్ళొద్దన్నా, లేకపోతే ఆర్టీసీ పయ్య తిరగొద్దన్నా, అనేక మిలియన్ మార్చ్ అన్నా, అన్ని పోరాటాల్లో కూడా తెలంగాణ మహిళలు, సగభాగమైన తెలంగాణ మహిళలు పాల్గొన్నారు. మహిళల భాగస్వామ్యంతో సాధించుకున్న తెలంగాణలో ఎవరి అంగీకారం, ఎవరి ఆమోదం, లేకపోతే ఎవరికి గర్వకారణం ఈ అందాల పోటీలు అనేటువంటి ప్రశ్నతోటి ఈరోజు ఈ కాంటెస్ట్లను ప్రొటెస్ట్ చేయాలి అనే అంశాన్ని మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. మొదలుగా తెలంగాణ మహిళలు గర్వించవలసినటువంటి పోటీలేనా, లేకపోతే ఈ పోటీల నిర్వహణ ఎవరి కోసం అనే అంశంతో ప్రారంభిస్తే ఇది తెలంగాణ మహిళల ఆకాంక్ష ఎంత మాత్రము కాదు అనేది కూడా స్పష్టం. ఇక్కడ నుండి ఇక అసలు మిస్ వరల్డ్ పోటీల పరిస్థితి ఏంటి? ఒకప్పుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో 96లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహించింది. దాన్ని భారతదేశంలో అనేక సంఘాలు వ్యతిరేకించాయి. అనేక సంఘాలు వాటికి వ్యతిరేకంగా మహిళా సంఘాలు, యువజన సాంస్కృతిక సంఘాలు పోరాడాయి. దానిలో భాగంగా అప్పటి 96 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిస్ వరల్డ్ పోటీల వ్యతిరేక వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి దాదాపు 200 మంది మేము ట్రైన్స్ వెళ్ళాము. ఒక 150 మందిని అరెస్ట్ అయ్యాము. అందులో ప్రధాన పాత్ర ప్రగతిశీల మహిళా సంఘం, చైతన్య మహిళా సంఘందే. తర్వాత ప్రగతిశీల యువజన సంఘం సభ్యులు కూడా వాళ్ళు కూడా ఒక 30-40 మంది వచ్చారు. దాదాపు మేమే సిఎంఎస్ పిఓడబ్ల్యూ మేమే 150 మంది దాకా అరెస్ట్ అయినటువంటి ఆ అందాల పోటీల ప్రొటెస్ట్ మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ నిరసన భారతదేశంలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి నిరసన. అంటే అందాల పోటీల్ని వ్యతిరేకించడం అనేది కేవలం భారతదేశంలోనే జరిగిందా అంటే 1951లో మిస్ వరల్డ్ సంస్థను స్థాపించిన ఎరిక్ మొర్లీ ఇంగ్లాండ్లో నిర్వహించినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఫెమినిస్టులు చాలా సీరియస్గా మహిళల అంగాంగ ప్రదర్శన మహిళలకు సంబంధించిన అస్తిత్వం కాదు, మీరు ఈ బికినీ కాంటెస్ట్ పేరుతో మొదటిది బికినీ కాంటెస్ట్ పేరుతో నిర్వహించారు.
తర్వాత దాన్ని మిస్ వరల్డ్ గా మార్చారు. ఈ బికినీ కంటెస్ట్లు మహిళల అస్తిత్వానికి సంబంధించినటువంటిగా మేము చూడట్లేదు. ఈ రకమైన పరేడ్లు చేసి మహిళల్ని కేవలం శరీరాలకు సంబంధించిన అంశాలకి పరిమితం చేయడం సరైనది కాదని వాళ్ళు ఐడియాలజికల్ గానే ఆ ప్రొటెస్ట్ ని రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఫెమినిస్టులు కొంతమంది ఉద్యమకారులతో మొదలైన ప్రొటెస్ట్ ప్రపంచంలో ఏ దేశంలో జరిగినా కూడా ప్రొటెస్టులు ఉన్నాయి. నాకు తెలిసి పోయిన సంవత్సరం ముంబైలో జరిగినాయి. మరి ఆ ప్రొటెస్టులు ఏంటి మన దృష్టికి రాలేదు. కానీ అనేక దేశాల్లో, ఫిలిప్పీన్స్ లో జరిగినప్పుడైతే వాళ్ళు కూడా మనం ఎట్లా 96లో భారతదేశంలో మనం ఎట్లా అల్లాడిచ్చాం, పెద్ద ఎత్తున చేశామో ఫిలిప్పీన్స్ లో కూడా వాళ్ళు చాలా బాగా చేశారు. ఫిలిప్పీన్స్ లో జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్యాబ్రియాలా మహిళా సంఘం కదా అక్కడ ఉంది, అక్కడ ఉన్నటువంటి రెవల్యూషనరీ మహిళా సంఘం పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేసింది. వాళ్ళు ఏదైతే ఒకటి రిలీజ్ చేశారో అది మనం 96లో మనం కూడా చేసాం. మరి మనం సిఎంఎస్ వాళ్ళకి గుర్తుండి ఉండాలి. ఆ పోస్టర్ ఫిలిప్పీన్స్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ మిస్ వరల్డ్ జరుగుతుంటే వీళ్ళు ఆల్టర్నేటివ్ కాంటెస్ట్లు పెట్టారు. మిస్ పేదరికం అంటే మిస్ పూర్, మిస్ అన్ఎడ్యుకేషన్, మిస్ వైలెన్స్, ఇట్లా వాళ్ళు ఆల్టర్నేటివ్ అక్కడ ఫిలిప్పీన్స్ లో చేశారు. దాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు పరేడ్లు చేసి ఆల్టర్నేటివ్ మేం చేస్తున్నాం, ఇది మా పరిస్థితి అని ఫిలిప్పీన్స్ మహిళలు ప్రదర్శన చేస్తే అది అప్పుడు అంతర్జాతీయంగా చాలా ఫోకస్డ్ గా వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసాం. సిఎంఎస్, పిఓడబ్ల్యూ అందరం ఆనాటి వేదిక తరఫు నుంచి. ఇక్కడ కూడా మేము మిస్ పేదరికం అనే ఒక అడ్డం పట్టేసి ఒక అమ్మాయి అంతా చిరిగిపోయిన బట్టలతో ఉంటే మిస్ పేదరికం, మిస్ అన్ఎడ్యుకేషన్, మిస్ వైలెన్స్ అని మేము లాస్ట్ది భ్రూణ హత్యది పెట్టాం. అక్కడ అంటే ఇట్లా పీఠాలు ఉంటాయి, ఒక్కొక్క ఆమె బట్టలు చిరిగిపోయి పేదరికం ఇట్లా ఉంటాయి కదా, వైలెన్స్ తో ఉన్నామే. ఈ ముగ్గురు మహిళలు ఉంటారు, 4వ అమ్మాయి అక్కడ ఉండదు, పీఠం ఖాళీ ఉంటుంది. అక్కడ నన్ను పుట్టనివ్వండి అని ఒక స్లోగన్ పెట్టాం. అంటే అది భ్రూణ హత్య, అంటే ఈ దేశంలో ఆడపిల్లలు పుట్టనివ్వట్లేదు అనేది. ఈ విధంగా మనం పోస్టర్లు కూడా డిజైన్ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. సో ప్రపంచవ్యాప్తంగా నిరసనలని అందుకుంటున్నటువంటి ఈ మిస్ వరల్డ్ పోటీల పట్ల మనం ఈరోజు ఇంత ఆధునిక కాలంలో కూడా మహిళల అందాల పోటీలను ఎందుకు వ్యతిరేకిస్తారు, ఇటువంటి చర్చలు కూడా సాగుతున్నాయి. ఇప్పుడు కూడా మిస్ వరల్డ్ పోటీలను వ్యతిరేకించడం అంటే మన మహిళా ఉద్యమకారులు, స్త్రీవాదులు లేదా చాలా పెద్ద ఎత్తున మహిళల సమస్యల మీద పనిచేసేటువంటి హక్కుల కార్యకర్తలుగా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ చర్చ అనేది సాగుతుంది. మహిళల అస్తిత్వాన్ని ప్రదర్శించుకోవడమే అందాల పోటీలుగా చూడాలి అనే చర్చ నాతోటి స్వయంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు స్త్రీలు తమ అస్తిత్వాన్ని కానీ తమ ఐడెంటిటీని ఏ విధంగా అయినా ప్రదర్శించుకోవచ్చు, రానివ్వండి, అట్లన్నా మహిళల్ని రానివ్వండి అని మాట్లాడితే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ అందాల పోటీల్లో వచ్చే మహిళలని, ఈ కంటెస్ట్లలో పాల్గొనే మహిళల్ని రానివ్వకుండా ఆపేవాళ్ళ, వాళ్ళు ఏ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, రానివ్వకుండా ఆపగలిగేటువంటి వాళ్ళు కాదు. నాతోటే చాలా ఆర్గ్యుమెంట్ కూడా అయింది. మీరు ఈ కాలంలో ఇంకా అందాల పోటీలు వ్యతిరేకించడం అంటే ఈ కాలం ఏ కాలం కాదు, సామ్రాజ్యవాదుల లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో మార్కెట్ల విస్తరణ కోసమే ఈ అందాల పోటీలు. అప్పుడు అయినా ఇప్పుడు అయినా ఎప్పుడైనా ఆ చరిత్ర చాలా స్పష్టంగా మన ముందు ఉంది. మేము మా పత్రిక ఆర్టికల్ దాంట్లో కూడా రాసి ఉంది, మేము తర్వాత అందరికి కూడా అందిస్తాం. పోతే సామ్రాజ్యవాదులకి మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో అక్కడే కిరీటాలు పెడతారు, అక్కడే అందాన్ని గుర్తిస్తారు. అంటే సామ్రాజ్యవాదులకి మార్కెట్ విస్తరణ అవసరమైన చోట అందాన్ని గుర్తిస్తారు, దాన్ని కిరీటాలు పెడతారు, వాటికి మనం గర్వించాలి. అంటే భారతదేశంలో ఒకేసారి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, ఐశ్వర్య రాయలకు పెడితే ఒక్కసారిగా భారతదేశం ఉలిక్కి పడిందంట. ఎందుకంటే భారతీయ మహిళలు అందాల రాణులుగా గుర్తింపు పొందినందుకు గర్వించాలి. అసలు మొత్తం ప్రపంచం దృష్టి భారతదేశం మీదకి వచ్చిందట. అంటే అంతకు ముందే వెనిజులా అయిపోయింది. వెనిజులా అందాల రాణులను ఉత్పత్తి చేసే ఒక దేశంగా మిగిలింది. సౌత్ ఆఫ్రికా అందాల రాణుల్ని వరుసగా ఉత్పత్తి చేసింది. అంటే అందానికి, ఫ్యాషన్ కి ప్రతీకగా మిస్ వరల్డ్ పోటీలు జరిగితే ఫ్రాన్స్ కి ఎన్ని రావాలి? ప్రపంచ
ఫ్యాషన్ రాజధాని ఫ్రాన్స్, ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ప్యారిస్ లో ఈ పోటీలు ఎందుకు జరగవు? ఆ ప్యారిస్ లో ఫ్యాషన్ ప్రపంచానికే ఒక పెద్ద అత్యున్నతమైనటువంటి దేశంగా కింగ్ లాగా ఉన్నటువంటి ప్యారిస్ లో ఈ కిరీటాలు ఎందుకు పెట్టలేదు అనే మనం ప్రశ్న వేసుకుంటే, అక్కడ సౌందర్య సాధనాల్ని ఉత్పత్తుల్ని అలవాటు చేయాల్సిన మహిళలు లేరేమో బహుశా మనం ఆలోచించవలసిన విషయం. ప్యారిస్ లో, ఫ్రాన్స్ లో, ఇంగ్లాండ్ లో మొదలైన మళ్ళా ఇంగ్లాండ్ లో ఎందుకు జరగలేదు? ఈ కిరీటాలు ఎందుకు పెట్టలేదు అంటే, అడ్వాన్స్డ్ కంట్రీస్ లో, అగ్రరాజ్యాల్లో, ఆధిపత్య దేశాల్లో ఈ ఫ్యాషన్ ఉత్పత్తులని అంటగట్టాల్సిన అవసరం లేదు. మరి ఎవరికి ఉంది? నల్లగా ఉన్నారు, లేకపోతే రకరకాల పారామీటర్స్ పెట్టుకున్న సౌత్ ఆఫ్రికా మహిళలు, ఇథియోపియా, సౌత్ ఆఫ్రికాలో ఉండే ఒక్కొక్క దేశాలని తీసుకుంటే అన్ని దేశాల్లో మహిళలు అందగత్తలుగా కిరీటాలు పొందారు. ఈ సౌత్ అమెరికన్ దేశాలు, అట్లాగే మనం చూస్తే మెక్సికో, బ్రెజిల్, వెనిజులా, ఈ దేశాలందరూ కూడా అంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్, అంటే వీళ్ళకి యూరోపియన్ కంట్రీస్ తర్వాత లాటిన్ అమెరికన్ కంట్రీస్ మీద పడింది దృష్టి. అందాల రాణులు వరుసగా అక్కడ ఉత్పత్తి అయ్యారు. ఆ తర్వాత అందులో భాగమే వెనిజులాకు వరుసగా పెట్టారు, అందులో భాగమే ఆఫ్రికన్ కంట్రీస్ పెట్టారు. అది అయిపోయాక భారతదేశం పెట్టారు. మరి భారతదేశంలో 94లో అంటే నూతన ఆర్థిక విధానాలకి ఈ అందాల కిరీటాలకి ఉన్న సంబంధం ఏంటో మనం అర్థం చేసుకోవాలా. 91లో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైతే 94లో పెట్టారు. ఇక 94 తర్వాత ఎట్లా ఉందంటే భారతదేశం పరిస్థితి, ఈ నారాయణ చైతన్య ర్యాంకులు ఉంటాయి చూడండి, 1 1 1 2 2 2 5 5 5 ఆ టైప్ లో 95 96 97 98 99 వరుసగా మహిళలకు వచ్చాయి భారత్. ఇక ప్రియాంక చోప్రా, డయానా హేడెన్, యుక్త ముఖిగా చెప్పుకుంటూ పోతే వాళ్ళ వరుస ఆఖరికి ఆమె ఎవరు, చిల్లర్, మానుషి చిల్లర్ వరకు వరుసగా పెట్టారు. అంటే భారతదేశాన్ని టార్గెట్ చేసి ఎట్లా ఉత్పత్తులు పెంచుకున్నారు మన దగ్గర ఆ లెక్కలు కూడా ఉన్నాయి. స్పష్టంగా ఎన్ని $1 మిలియన్ ఒకేసారి ఐశ్వర్య సుస్మిత సేన్లకి మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఇచ్చాక ఎన్ని లక్షల $1 భారతదేశంలో పెంచుకున్నారు వాళ్ళ మార్కెట్ ని అనేది చూస్తే మనకి 2,000 మిలియన్ డాలర్ల నుంచి మొదలు పెడితే ఇవాళ 30,000 మిలియన్ డాలర్ల వరకు కూడా ఆ ఉత్పత్తులని పెంచుకున్నారు. అంటే అతి పెద్ద భారతదేశం చైనా దగ్గర జాంతానై, చైనాలో పోయి అందాల పోటీలు ఎవడు నిర్వహించాడు? ఎందుకు? చైనా ఎందుకు పోరు? మలేషియా ఎందుకు పోరు? సింగపూర్ ఎందుకు పోరు? ఆ దేశాలు అంగీకరించవు. చైనాలో అందాల రాణులు లేరా? చైనాలో వాళ్ళు చేసే ఉత్పత్తులు, వాళ్ళ కాస్మెటిక్స్, వాళ్ళ సౌందర్య ఉత్పత్తులు ప్రపంచం అంతా పోతలేదా చైనా ఉత్పత్తులు? మరి చైనాలో ఎందుకు పోవట్లేదు అనేది కూడా మనం ఇంకో ప్రశ్న వేసుకుంటే భారత పాలకులు ఈ విధానాలకి, నూతన ఆర్థిక విధానాలతో ప్రారంభమై మార్కెట్లను తెరిచి పెట్టడానికి, భారత ప్రజలని అమ్ముకోవడానికి, లేదా భారత ప్రజల మొత్తం మెజారిటీ ప్రజలని లేదా సగభాగమైన మహిళల్ని మార్కెట్ గా అప్పగించడానికి భారత పాలకులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. జీ హుజూర్ జో హుకుం అన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ కి, లేదా IMF కి, లేదా WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి వీళ్ళు దాసోహం అన్నారు. కాబట్టి చైనాకి పోలేని వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సింగపూర్, మలేషియా, ఎందుకంటే ఈ 3 దేశాలు ఎలా చేయవు. అంటే ఇంకా చాలా మనం కనుక దాని లోతుగా వస్తే అది పెద్ద చరిత్రని అంతా ఇప్పుడే చెప్పాలని అనుకోవట్లేదు. పోతే ఇవాళ భారత పాలకుల ఆమోదంతోనే ఈ కిరీటాలను పెట్టడానికి దూసుకొస్తున్నాయి ఈ సంస్థలు. ఇవాళ సామ్రాజ్యవాదులకి ఇవాళ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క లాబీ ఉంటుంది. అట్లా సౌందర్య ఉత్పత్తుల లాబీని ఆపరేట్ చేయడానికి మిస్ వరల్డ్ ఆపరేట్ అవుతుంది అనడానికి నేను మీ అందరికి ఒక ఉదాహరణ ఇస్తా. మొట్టమొదటి భారతీయ మహిళ డాక్టర్ రీటా ఫారియా మిస్ వరల్డ్ పొందింది 1967లో. మిస్ వరల్డ్ కిరీటం ఆమెకు పెట్టారు డాక్టర్ రీటా ఫారియా. ఆమె మొదటిసారిగా అంటే 51లో ప్రారంభమైనటువంటి మిస్ వరల్డ్ పోటీలు మొదటిసారిగా ఒక భారతీయ మహిళకు అప్పుడే పెట్టారు. మనము ఐశ్వర్య రాయ్ అని అనుకుంటాం మిస్ వరల్డ్, కానీ ఆమెకు ముందు ఒక ఆమెకు పెట్టారు.
కానీ ఆ కిరీటం ఏమైంది అని కనుకేస్తే ఆమెకు కిరీటం పెట్టి ఆ డబ్బులు ఇచ్చి అప్పటి డాలర్లు 15 రోజులకే అమ్మ వియత్నాంలో అమెరికన్ సైన్యం యుద్ధం చేసి వియత్నాం ప్రజల మీద అలిసిపోయి ఉన్నారు. వాళ్ళని ఆహ్లాదపరచడానికి వాళ్ళకి రిక్రియేషన్ గా వెళ్ళమని కోరింది మిస్ వరల్డ్ సంస్థ లేదా మిస్ వరల్డ్ సంస్థ ద్వారా అమెరికన్ లాబీ. అప్పుడు ఆమె చెప్పింది యుద్ధమే అన్యాయము, అక్కడ వియత్నాంలో అన్యాయంగా యుద్ధం చేస్తుంటే నేను పోయి అక్కడ అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేస్తానా, సవాలే లేదు, నేను పోను అంది. నువ్వు మేము చెప్పింది చేయని కాడికి నీకు ఆ కిరీటం ఎందుకు ఇచ్చి పడేయన్నారు, తీసుకొని పడేస్తా అని పడేసింది వాళ్ళ ముఖాన. అవసరం లేదు నాకు ఈ కిరీటం, ఈ మిస్ వరల్డ్ కిరీటమే అవసరం లేదని డాక్టర్ రీటా ఫారియా ఆమె మొహాన కొట్టింది. కాబట్టి మళ్ళీ భారతీయ మహిళలకి మళ్ళీ ఇవ్వలేదు. ఆ మిస్ వరల్డ్ కానీ ఇంకోటి కానీ ఇంకో కిరీటం మళ్ళీ భారతీయ మహిళల మీద పెట్టలేదు. మళ్ళీ ఎందుకు 94లో పెట్టారు అంటే అయిపోయింది, అక్కడ ఆఫ్రికా అయిపోయింది, లాటిన్ అమెరికా అయిపోయింది, సౌత్ అమెరికా అయిపోయింది. మార్కెట్లు పెంచుకునే ఈ ప్రపంచంలో కొన్ని దేశాలే, తర్వాత గల్ఫ్ కంట్రీస్ కూడా వెళ్ళారు. కాబట్టి ఇక పెద్ద మార్కెట్ చైనా ఉంది మనకన్నా, కానీ రానియడు. ఇక నెక్స్ట్ అప్పటికే 120 కోట్లు, 94కే 120 కోట్లు, వాళ్ళు 130 దాటాం. 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశం మీద వాళ్ళ దృష్టి పడింది. నూతన ఆర్థిక విధానాలతో మార్కెట్లు తెలిసి ఘాట్ ఒప్పందాలు, డంకెల్ ఒప్పందాలతో రండిరా దున్నుకోండి అని చెప్పి భారత పాలకులు అనుసరించిన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని ఆకర్షించాయి. కాబట్టి వచ్చి ఇక ఇన్నేళ్లు పెట్టుకుంటూ పోయారు. మళ్ళీ 96 తర్వాత గత సంవత్సరం 2024 ముంబైలో జరిగిందంట. మరి ఆ ముంబై ఎందుకు ప్రొటెస్ట్ కాలేదో మనకి ఇప్పటికి కూడా దాని మీద అంత ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఆ టైంలో వ్యక్తిగత కారణాల వల్ల నేను అంత దృష్టి సారించలేదు మీడియా మీద. పోతే భారతదేశంలో సంస్కృతి పరిరక్షకులు ఉన్నారు, వాళ్ళు పాలిస్తున్నారు. తెల్లారు లేస్తే మనుధర్మ భావజాలం, తెల్లారు లేస్తే భారతీయ సంస్కృతి, హిందూ ధర్మాలు, భారతీయ మహిళలు వాళ్ళ మీద ఉన్న బాధ్యతలు, ధర్మాలని వాళ్ళు పాటించి భారతీయ గౌరవాన్ని, హిందూ మతాన్ని, ధర్మాలని పాటించాలని ఊదరగొట్టే కాషాయ పాలకులు 2024లో శివసేన అక్కడ అధికారంలో ఉంటది మహారాష్ట్రలో, ముంబైలో. అటు శివసేన ఉంటది, తర్వాత బీజేపీ. ఈ రోజు మహారాష్ట్రలో గాని ముంబైలో గాని అధికారంలో ఉన్నవి అయితే శివసేన, లేకపోతే బీజేపీ, లేదా వాళ్ళ ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు బీజేపీ ఉన్నారు. మరి గతంలో శివసేన గాని, గత సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీ గాని ఎందుకు అలౌ చేసింది? భారతదేశంలో మిస్ వరల్డ్ వచ్చిందంటే అది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, అది దేశానికి, మిస్ వరల్డ్ అంటే దేశానికి సంబంధించిన విషయం. మరి ఎందుకు మిస్ వరల్డ్ ని వాళ్ళు ప్రొటెస్ట్ చేయలేదు? అది మనం ఆలోచించాలి. అంటే సంస్కృతి పరిరక్షకులు, మతోన్మాదులు, భారతీయ మతం, స్త్రీలు, హిందూ ధర్మాలు అని వాట్సాప్ యూనివర్సిటీల నిండా ఊదర కొడుతూ సొల్లు కవర్లు చెప్తున్నటువంటి భారతీయ సంస్కృతి పరిరక్షకులకి మిస్ వరల్డ్ ఎట్లా భారతీయ సంస్కృతిలో భాగంగా కనిపిస్తుందో మనం ప్రశ్నిస్తున్నాం. అది ఎట్లా భారతీయ సంస్కృతిలో భాగంగా చూస్తారండి? ఆ బికినీ కంటెస్ట్లు కానీ, వాళ్ళ కాన్సెప్ట్లు కానీ, ఆ సౌందర్య ఉత్పత్తులు, మనకి సౌందర్య ఉత్పత్తులు ఇప్పుడు మన దాంట్లో రీల్స్ లో మీరు అందరు చూస్తూ ఉంటారు. ఈ కాస్మెటిక్స్ కాదు, మనకి పసుపు ఉంది, లేదా మన ఆయుర్వేదం ఉంది, లేకపోతే మన సౌందర్య సాధనాలు అనేకం ఉన్నాయని మన వాళ్ళు చెప్తుంటారు కదా. మరి ఈ సౌందర్య ఉత్పత్తులు ఎవరి నెత్తిని రుద్దడం కోసం ఇవన్నీ అలౌ చేస్తున్నారు? ఎందుకు ప్రొటెస్ట్ చేయట్లేదు, ఎందుకు నిరసన వ్యక్తం చేయట్లేదు అనే ప్రశ్న వేసుకుంటే ఒకటే జవాబు. సంస్కృతి పరిరక్షకులు, మతోన్మాదులు, మత ప్రాతిపదికన పాలిస్తున్న బీజేపీ, సంఘ్ పరివారం, ఆ పరివారాలు, ఆ సేనలు, ఆ దళులు, బజరంగ్ దళులు, ఆ శివసేనలు, ఆ సంఘ పరివారాలు, ఆ పరిషత్తులు, విశ్వ హిందూ పరిషత్తులు, ఇవి ఏవి కూడా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే కాదు. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ పుట్టిన రోజు నుండి, ఆర్ఎస్ఎస్ 25లో పుట్టిన నుండి కూడా హెడ్గేని చూసినా, సావర్కర్ని చూసినా వాళ్ళు ఎప్పుడు కూడా సామ్రాజ్యవాదానికి జో హుకుం జీ హుజూర్ అన్నోళ్లే.
వాళ్ళు తల వంచి పాదాభివందనాలు చేసిన వాళ్ళే, సైనిక వందనాలు చేసిన వాళ్ళే. కాబట్టి 25లో కానీ స్వాతంత్రోద్యమంలో కానీ ఈ రోజు వరకు కూడా సామ్రాజ్యవాదంతో పోరాడే వ్యక్తులు కాదు, శక్తులు కాదు, సంస్థలు కాదు, వాళ్ళ ఆలోచన వాళ్ళ భావజాలం అది కాదు. చిన్న ఉదాహరణ చెప్తా. ఫ్యాషన్ ఛానల్ భారతదేశంలోకి రావాలి అని ఒక ప్రయత్నం జరిగినప్పుడు అప్పటి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఒక ఆంగ్లో ఇండియన్ మార్గరెట్ అల్వా, మాకు ఉన్నాయి ఫ్యాషన్లు, ఆమె ఆంగ్లో ఇండియన్, మాకు ఫ్యాషన్లు ఉన్నాయి, మా భారతదేశానికి ఎఫ్ ఛానల్ నుంచి నేరుగా వచ్చే ఫ్యాషన్లు అవసరం లేదు అని ఆమె రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఆ ఎఫ్ ఛానల్ ఫ్యాషన్ ఛానల్ కి విముక్తి ఎప్పుడు దొరికిందో తెలుసా? సుష్మా స్వరాజ్ వచ్చి సంతకం పెట్టింది. సుష్మా స్వరాజ్ భారతీయ సంస్కృతికి ప్రతినిధి, బీజేపీ నేత, ఆ భారతీయ సంస్కృతి ప్రతినిధిగా ఉన్న ఆమె సంతకం చేసి దానికి దేశంలోకి ఆహ్వానించారు. అంటే బీజేపీ పాలకులు భారతీయ మహిళల ఆత్మగౌరవం కావచ్చు, లేదా స్త్రీలకు సంబంధించిన సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడు నిలబడరు అనడానికి మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ఎటువంటి పోటీలు ఉంటాయి, పబ్బులు ఉంటాయి, లేకపోతే ఎట్లాంటి కల్చర్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఇట్లా అనేక అంశాలను కనుక తరచి చూస్తే వాళ్ళు ఊదరగొట్టేవన్నీ సొల్లు కబుర్లే. కేవలం వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా జనాన్ని కన్ఫ్యూజ్ చేసి మన ధర్మం, మన మతం, మన సంస్కృతి అని మాట్లాడి కన్ఫ్యూజ్ చేయడమే తప్ప అందులో నిజాయితీ లేదు అనడానికి ఈ మిస్ వరల్డ్ పోటీలను మనం ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది. చలో రండి భారతీయ సంస్కృతి పరిరక్షకులారా, ఈ మిస్ వరల్డ్ పోటీలను మేము వ్యతిరేకిస్తున్నాం, ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ప్రతిపాదిస్తున్నాం. ఈ పోటీలని లేదా ఇక్కడున్న అనేక సంస్థలుగా, సంఘాలుగా మేము ప్రతిపాదిస్తున్నాం. ఈ పోటీలు మేము వ్యతిరేకిస్తున్నాం. భారతీయ సంస్కృతి పరిరక్షకులు ఎవరో రండి వ్యతిరేకిద్దాం, దాన్ని అడ్డుకుందాం అని నేరుగా పిలుపువేయాలి. గల్లబట్టుకుని ప్రశ్నించాల్సిన సందర్భం, సమయం వచ్చింది. పొద్దున్న లేస్తే మీ కమ్యూనిస్టులు, ఈ సోషలిస్టులు, ఈ సెక్యులరిస్టులు అన్నారు, సిక్యులరిస్టులు మన అనేది సిక్ అంటే మానసిక రోగులు వాళ్ళ దృష్టిలో మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు ఎప్పుడు చూసినా ఏదో మతం అంటారు, ఏదంటారు, సామ్యవాదం అంటారు, లౌకికత్వం అంటారు అని ఎన్నెన్నో నోర్లు బారేసుకుని వాళ్ళ వికారాలు బయట పెట్టుకున్నారు కదా. ఈ రోజు ఒక సందర్భం వచ్చింది, ఇది భారతీయ సంస్కృతి కాదు, మేమే చెప్తున్నాం, రండి ఎట్లా ప్రొటెస్ట్ చేస్తారో అని మనం నిలదీస్తున్నాం. ఇకపోతే అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. మార్కెట్ల మీద అదుపు కోసం సామ్రాజ్యవాదులు తమ మార్కెట్ల విస్తరణే కాదు, సాంస్కృతిక సామ్రాజ్యవాదం అనేది ఒకటి ఉంటుంది. అది వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి అనుగుణంగా ఆయా దేశాల ప్రజల సంస్కృతిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన బుర్రల మీద కబ్జా పెడుతుంది. అందులో భాగం ఇటువంటి పోటీలు. ఆ వస్తువుల్ని అమ్ముకోవాలి అంటే ఆ అందం చుట్టూ స్త్రీలను తిప్పడం ఏంటి? ఎవరో నిర్ణయించిన కొలతల్లోకి భారతీయ స్త్రీల శరీరాలని ఇమిడ్చాలి. అసలు ఆఫ్రికన్ బిల్ట్ ఒకలాగా ఉంటుంది, సౌత్ అమెరికన్ బిల్ట్ ఒకలాగా ఉంటుంది, ఇండియన్ బిల్ట్ ఒకలాగా ఉంటుంది, ఇండియాలో కూడా నార్త్ బిల్ట్ ఒకలాగా ఉంటుంది, ద్రవిడియన్ సౌత్ బిల్ట్ ఒకలాగా ఉంటుంది. కానీ ఎవడో ఇంగ్లాండ్లోనో అమెరికాలో నిర్ణయించిన కొలతల్లో, ఆ కొలతల్లోనే ఏదో 36, 26 ఏవో ఉంటాయి, నాకు గుర్తులేదు కరెక్ట్ గా, ఆ కొలతల్లోనే మన శరీరాల్ని ఇరికించే ఒక సౌందర్యాత్మక హింస ఈ అందాల పోటీలు. కాబట్టి సౌందర్యాత్మక హింసలోకి, దాని చుట్టూ అనేక రకాల హింసల్లోకి మనం తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, దాన్ని మనం చాలా మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న సంఘటనల్లో అన్వయిస్తే ఆ హింస ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మార్కెట్లో పోటీ పడడానికి ఇవాళ గ్రామాల నుండి, జిల్లాల నుండి చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిలు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉన్నా, లేదా కాలేజీ హాస్టళ్లలో ఉన్నా, వాళ్ళ మీద ఉన్న పీర్ గ్రూప్ ప్రెషర్ ఎట్లా ఉంటుంది అంటే, చదువుకోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళు. ఒకప్పుడు పేదవాళ్ళకి చదువు ఆస్తి, ఏ ఆస్తి లేని పేదవాళ్ళకి చదువే ఆస్తి. అట్లా ఎంతమంది దళిత, ఆదివాసీ, కింది వర్గాలకు చెందిన అమ్మాయిలు చదువుకుని వాళ్ళ ఉద్యోగాల్లోకి వెళ్ళారో మనకు తెలుసు. కాబట్టి ఒక ఆత్మగౌరవాన్ని పెంచడానికి, ఆత్మస్థైర్యం పెంచడానికి అవసరమైన చదువుకి వాళ్ళ ఇవన్నీ కూడా ముడిపెడుతున్నటువంటి
నేపథ్యం కనుక చూస్తే ఎటువంటి స్థితిలోకి నెట్టబడుతున్నారు. ఆ ఫ్యాషన్లు అందుకోవడానికి కావచ్చు, ఆ పలానా బ్రాండ్ బట్టలు వేసుకోవడానికి పలానా ఆ రెవలాన్ ప్రోడక్ట్స్ వాడాలి, లేదా రేబాన్ కళ్ళజోడు పెట్టుకోవాలి, లేకపోతే ఆ రిబోకో లేకపోతే అడిడాస్ షూస్ వేసుకోవాలి, ఆ పలానా బ్రాండ్ బట్టలు వేసుకోవడానికి, పలానా బ్రాండ్ కాస్మెటిక్స్ వాడడానికి ఇవాళ మనని అటువైపు ఉసిగొల్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటివి ఎన్నో యాడ్ల ద్వారా అనేక రూపాల్లో వాళ్ళు చేస్తారు. ఇవన్నిటినీ ఇంకా మనం చాలా కూడా అనలైజ్ చేసుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ ఈ దేశంలో స్త్రీలకు సమస్యలు లేవా? ఈ సౌందర్య ఉత్పత్తులు తెలుసుకుని అందాలు పెంచుకుని మిస్ వరల్డ్ నుంచి మిస్ ఇండియాలో అవుతున్నారు, మిస్ ఏషియా పసిఫిక్లు అవుతున్నారు. ఇక ఈ మిస్సులు ఎక్కడెక్కడి దాకా అవుతున్నారు, మిస్ వరంగల్ అవుతున్నారు, మిస్ మహబాదు, మిస్ ఖమ్మంలు కూడా అవుతున్నారు. ఇట్లా కింది వరకు రుద్దడం ద్వారా అదొక చక్కర, అదొక ఆర్టిఫిషియల్, అదొక కృత్రిమ ప్రపంచంలోకి స్త్రీలను తీసుకెళ్తున్నారు. మరి స్త్రీలు ఇవాళ ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? రోజు డొమెస్టిక్ వైలెన్స్, అత్యాచారాలు, స్త్రీలు ఎదుర్కొనే లైంగిక హింస, లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, మనం ఇక వాటి గురించి ఇక్కడ ఉన్న ఏ ఒక్కరం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంత హింసని స్త్రీలు ఎదుర్కొంటుంటే, లైంగిక వేధింపులు, లైంగిక హింస, దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే ఇక్కడ వర్ష ఉంది, సజయ ఉంది, ఇంకా ఇక్కడ ఇతర మహిళా సంఘాల కార్యకర్తలు ఉన్నారు. మేమందరం కూడా NFIW, ఐద్వా, మేమందరం కూడా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి రివ్యూ మీటింగ్ పెట్టండి అని అన్నాం. 2012 నుంచి రివ్యూ మీటింగ్స్ లో 2025కి వచ్చింది. ఏ తెలంగాణ ప్రభుత్వం కూడా సమీక్షా సమావేశాలు చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన ఆఖరి రివ్యూ మీటింగ్ 2012లో జరిగింది. స్త్రీలపై పెరుగుతున్న అన్ని రకాల హింసలని నిరోధించడానికి సమీక్షా సమావేశాలు జరపండి. సమీక్షలు జరపడం ద్వారా వాటి మీద అధ్యయనాలు చేయండి. అధ్యయనాలు చేయడం ద్వారా ఈ హింసలు నిరోధించడానికి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయండి అని ప్రగతిశీల మహిళా సంఘంతో సహా ఇక్కడున్న సభ్య సంఘాల వాళ్ళ వ్యక్తులం, మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ తరఫున మేము అడుగుతున్నాం. వెళ్ళాం, ఆమెకి వెళ్ళి ఇచ్చాం, అమ్మ ఇవి డిమాండ్స్, ఇవన్నిటి మీద మీరు పని చెయ్యండి అంటే చాలా తీపి కబుర్లు చెప్తుంది, చాలా మాట్లాడుతుంది, చేస్తాం, మీరంటే మాకు గౌరవం, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, కానీ ఇంతవరకు అవి చేయలేదు. కాబట్టి ఇన్ని సమస్యలు స్త్రీలు ఎదుర్కొంటుంటే ఒక సమీక్ష సమావేశం చేతగాని ప్రభుత్వాలు, ఈ తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం ఇన్ని రకాల హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 7వ గ్యారంటీ అని వచ్చి ఇవాళ మీ నియోజకవర్గంలో లగచర్ల పెడతామంటారు, లేకపోతే ఇంకొక అభివృద్ధి పేరుతో భూములు గుంజుకుంటారు. స్త్రీలు నాకు సమస్యలతో సతమతం అవుతుంటే ఈ ముఖ్యమంత్రి సంవత్సరం సంబరాలు కూడా చేసుకున్నాడు, కానీ స్త్రీల సంఘాలను ఇంతవరకు కలవలేదు. మనం ప్రశ్నిద్దాం, స్త్రీల సంఘాలు ఏం మాట్లాడుతున్నాయో వినండి అని అడుగుతున్నాం, పట్టించుకోవట్లేదు. కాబట్టి మహిళల సమస్యలు ఏంటి, మహిళల డిమాండ్లు ఏంటి, మహిళలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి భద్రతను కోరుకుంటున్నారు, ఎటువంటి ఉపాధి భద్రతను కోరుకుంటున్నారు, ఎటువంటి కుటుంబ భద్రతను కోరుకుంటున్నారు, వీటన్నిటి మీద కూడా ఒక పరిష్కారాన్ని వెతుక్కోవాల్సిన సమయంలో ఈ అందాల పోటీలు దేనికి దోహదపడతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ అందాల పోటీలతో ఎవరి అస్తిత్వం ముడిపడి లేదు. ఈ అందాల పోటీలతో ఏ రకమైనటువంటి మహిళా సంఘాలు కానీ ఈ రాష్ట్ర మెజారిటీ మహిళలు కానీ కోరుకున్నవి కావు. కాబట్టి వీటిని మీరు రుద్దడం, దానికి 270 కోట్లను ఒక న్యూస్ వచ్చింది, 200 కోట్లను ఒక న్యూస్ వచ్చింది, 27 కోట్లు వచ్చింది, 1 కోటి ఇచ్చినా కూడా దానికి ఎందుకు కేటాయిస్తున్నారు? మహిళల ఉపాధి గురించి, మహిళల జీవితాల గురించి ఆలోచించకుండా అని చెప్పి ప్రశ్నిస్తూ, దీన్ని ఒక సంఘమో కేవలం మహిళా సంఘాలు ఎదుర్కొంటే ఆగేది కాదు. మిస్ వరల్డ్ లాంటివి చాలా పెద్ద ఎత్తున మనం నిరసనలు వ్యక్తం చేయాలి. కాబట్టి మనం విద్యార్థి, యువజన, సాంస్కృతిక సంఘాలను కూడా కలుపుకొని మహిళా సంఘాలతో పాటు ఇవాళ ఓన్లీ మహిళా సంఘాలనే పిలిచాం. దీన్ని పెద్ద ఎత్తున విద్యార్థి, యువజన, మహిళా సాంస్కృతిక సంఘాలతో కలిసి మహిళా సంఘాలుగా ఒక మిస్ వరల్డ్ పోటీల వ్యతిరేక వేదికను ఏర్పాటు చేద్దామని మీ అందరి ముందు నేను ప్రతిపాదిస్తున్నా. మీ దృష్టిలో కూడా ఏవైనా ప్రతిపాదనలు ఉంటే చేయండి. ఒక మిస్ వరల్డ్ వ్యతిరేక పోరాట వేదికను ఏర్పరచుకుని ఆ పోరాట వేదిక ద్వారా మిస్ వరల్డ్ పోటీలని ఎదుర్కోవడానికి ముందు దాన్ని ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నాం, దాన్ని ఎందుకు ఆపాలని కోరుతున్నాం, దాన్ని మనం సమాజంలోకి తీసుకెళ్లాలంటే దానికి అవసరమైన సదస్సులు, కార్యక్రమాలు, ర్యాలీలు
ఇవన్నీ చేసుకుంటూ దీన్ని పెద్ద ఎత్తున కిందన జిల్లాలు మండలాల్లో కూడా మనం క్యాంపెయిన్లు చేస్తూ ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేయడం ఈరోజు పిఓడబ్ల్యూగా ఇనిషియేట్ చేశాం. రేపటి నుండి ఈ మిస్ వరల్డ్ పోటీల్ని అడ్డుకోవడానికి ముఖ్యమంత్రికి మెమరాండం ఇద్దాం, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆపండి అని మెమరాండం ఇద్దాం, ఆపండి దీన్ని కొనసాగించడానికి వీల్లేదు అని చెప్తూ ఆ తర్వాత సదస్సులు మీటింగులు పెట్టి కింద జిల్లాల్లో కూడా ఐక్య వేదికగా ఐక్య ఉద్యమంగా మనం పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేసి ఆపకపోతే దాన్ని ఆపుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవి అంతర్జాతీయ ఒప్పందాలు లేదా అంతర్జాతీయంగా వీళ్ళకి ఎవరెవరి ప్రయోజనాలు ఇందులో ఇముడున్నాయో. ఇక స్మితా సవరాలు ఊదరగొడుతుంది, మేము చేనేత గుర్తింపు తెస్తామంటే చేనేత పీలికలు వేసుకుని పరేడ్ చేసినంత మాత్రాన చేనేతకు గుర్తింపు కావు, చేనేత ఆత్మహత్యలు నివారించలేరు అనేది కూడా చెప్పాల్సిన సందర్భం. ఇవాళ తెలంగాణ పిండి వంటలకి, తెలంగాణ చేనేత వస్త్రాలకి గుర్తింపు చెందాలంటే ఇంకా ఎన్నో అంతర్జాతీయ సదస్సులు ఇక్కడ జరుగుతున్నాయి, దాన్ని మీరు ప్రమోట్ చేయండి, కానీ మిస్ వరల్డ్ పోటీల ద్వారా మాత్రం అవసరం లేదు అని చెప్తూ ఇవాళ దీన్ని అడ్డుకోవడం కోసం ముందు ప్రయత్నిద్దాం, దీన్ని క్యాంపెయిన్ చేద్దాం. అట్లా కూడా ఆపకపోతే ఒక ఐక్య వేదికలో మనం నిర్ణయించుకుని కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని అడ్డుకునేంత వరకు మన పోరాటాన్ని కొనసాగించాలని కోరుతూ సరే.